ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో వారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క అభయహస్తంతో ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా 88-90 లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు. అది మీ ధనమే ప్రజలారా, ప్రజలకు సంబంధించినటువంటి ధనమే. అది మున్సిపల్ ఖజానాకు చేరాలి. ఆ డబ్బుతోనే రోడ్డు, కాలువ, మంచి పనులు, అభివృద్ధి పనులు మనం చేసుకుంటాం. అయితే ఆ డబ్బు మీకు చెందవలసిన, మీ అభివృద్ధి కొరకు వినియోగించవలసిన డబ్బును తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే, అది కూడా మీ దగ్గర నుంచి 35 రూపాయల టికెట్ తీసుకోవాల్సిందే 100 రూపాయల టికెట్ తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ భీమనపల్లి లక్ష్మీదేవి గారు ఖరారు చేసి కానీ 35 రూపాయలే టికెట్ పెద్దలకు, పిల్లలకైతే 25. అది కూడా అన్యాయంగా, అక్రమంగా వరదరాజరెడ్డి ఆశీస్సులతో, కొండారెడ్డి ఆశీస్సులతో 100 రూపాయలు రాబట్టారు. దానికి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పలే. కట్టకుండా 90 లక్షలు ఎగరగొట్టే ప్రయత్నం చేసినారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్సిలర్లు కానీ, చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ ఇద్దరు కానీ, నేను కానీ, మా పార్టీ పెద్దలు కానీ అందరం కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించినాం. ప్రొద్దుటూరు పురపాలక సంఘ ఆఫీస్ ఎదుట దీక్ష చేసినాం. ఉదయం 10 గంటలకు రావడం, సాయంకాలం 5 గంటల వరకు ఏవి ఆహారం తీసుకోకుండా ఇక్కడ కూర్చోవడం. అందరూ ఇందులో మహిళలు కూడా, చెల్లెమ్మలు కూడా రోజు పాల్గొంటున్నారు పాపం. ఒకవైపు కోర్టులో కూడా వేసినాం. డబ్బు కట్టాలా, కమిషనర్ గారు రూల్స్ వైలేట్ చేసినారు. అంటే అంత డబ్బు కట్టిన తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా, ఎగ్జిబిషన్ అక్కడ సామాన్లు దించుకోవాలా అని. కానీ డబ్బు కట్టగదలకే కొండారెడ్డి కోసం, వరదారెడ్డి కోసం ఆయన వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు, ఎగ్జిబిషన్ నిర్వహించినారు. అందుకే ఆయన మీద కూడా రూల్స్ వైలేట్ చేసినాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలా, డబ్బు అంతా రాబట్టాలని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టులో పూర్తిగా గౌరవ హైకోర్టు వారు మాకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా, న్యాయానికి అనుకూలంగా అనేక మార్లు చెప్పడం వలన కమిషన్ విధిలేని పరిస్థితి ఆసన్నమైంది. డిఎంఏ గారు కూడా నోటీసులు జారీ చేయడం చేత కమిషన్ మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి బిల్డప్ అయింది. అటువైపు కమిషనర్కు ఒకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు నుంచి ఒత్తిడింది, మరొక వైపు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మేము ఇంతమంది కౌన్సిలర్లు, ఇంతమంది చైర్మన్లు, ఇంతమంది పార్టీ కార్యకర్తలము, నేను అందరం కలిసి 13-14 రోజులుగా ఉదయం సాయంకాలం వరకు రిలే దీక్షలు చేయడం వలన ఆయనకు ప్రజాక్షేత్రంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది, ప్రభుత్వ అధికారులతోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది, న్యాయస్థానంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయ్యేసరికి విధి లేని పరిస్థితుల్లో డబ్బు కట్టించడానికి శ్రీకారం చుట్టారు. ఆయన బలవంతం చేసి వారు పోయి కాళ్ళ వేళ్ళ పడి ఏంటంటే ఇబ్బందులు పడి రకరకాలుగా తిప్పలు పడితే లాస్ట్కు 54 లక్షలు కట్టినారు ప్రజలారా. 88 లక్షలు కట్టాల్సిన వాళ్ళు 54 లక్షలు కట్టినారు. ఈ 54 లక్షలు కట్టడానికి ప్రధానమైన కారణం కోర్టు, ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట పటిమ. ఈ 2 కారణాల చేతనే వాళ్ళు 54 లక్షలు కట్టినారు. ఇంకా కట్టాల్సిన 34 లక్షలు ఏంటంటే కదా జిఎస్టీ. 1,91,00,000 మున్సిపాలిటీకి, ఆ 1,91,00,000 మీద 18% జిఎస్టీ, 34 లక్షలు జిఎస్టీ కార్యాలయానికి వస్తుంది. ఆ నుంచి స్టేట్ గవర్నమెంట్ కింద, సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. ఇప్పుడు ఆ 34 లక్షలు ఇంకా కట్టనే. నిన్నటికైతే 54 లక్షలు కట్టారు. ఇంకా వాళ్ళ ఉద్దేశం 34 లక్షల రూపాయలు కూడా ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉందని ఫస్టే చేసిరే. అయితే కోర్టులో మటుకు అది తప్పించుకునే దానికి వల్లనే కాదు. రాగిరా 50 పైసల నుంచి హైకోర్టు రాబడుతుంది. మేము కోర్టులో కరెక్ట్గా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకొకటి కూడా ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కదా, మున్సిపల్ కమిషనర్ హైకోర్టు వారికి సంజాయిషి ఇచ్చిన నేపథ్యంలో ఒక మాట చెప్పినాడు. వాళ్ళు డబ్బులు ఎగరగొట్టి పోకుండా నేను ఎగ్జిబిషన్ నిర్వాహకుల యొక్క ఎగ్జిబిషన్ సామాన్లు అన్నింటినీ కూడా అనిపిసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాయి కదా, ఆ ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లన్నింటినీ నేను సీజ్ చేసేసినాను. మా ఉద్యోగస్తులు అక్కడ కాయలు పెట్టి డ్యూటీలు వేసినాను. మాకు రావాల్సిన డబ్బు వచ్చిన తర్వాతనే అక్కడ నుంచి సామాన్లు వాళ్ళు లిఫ్ట్ తీసుకుపోయేటట్టు ఏర్పాటు చేసినా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని గౌరవ హైకోర్టు వారికి ఆయన తెలియజేసినాడు. ఇప్పుడు నేనేం చెప్తానంటే కదా, ఇంకా 34 లక్షలు రావాలా, ఆ 34 లక్షల రూపాయలు ఎగరగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది ఒప్పుకోవడానికి కుదరదు. మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. న్యాయస్థానంలో నీకు అత్యంతలు పడేది కాదు, సస్పెన్షన్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. అందులో న్యాయస్థానానికి నువ్వు ఒప్పుకున్నావు సీజ్ చేసినానని. ఇప్పుడు నేను నీకు చెప్తా ఉన్నా, న్యాయస్థానానికి నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు అక్కడ ఉండబడిన సామాన్లను సీజ్ చేసినావు కాబట్టి 34 లక్షల రూపాయలు జిఎస్టీ డబ్బు వచ్చేంత వరకు ఒక్క సామాను బయటకు పోయినా కూడా మేము కూడా డేగసన్లతో పరిశీలిస్తూనే ఉంటాం. ఇక్కడ నువ్వేదైనా పొరపాటు చేస్తే న్యాయస్థానానికి దాన్ని తెలియజేస్తాము. ఇది ఒకటి. రెండవది, 26వ తారీఖున వాయిదా ఉంది. దీనికి సంబంధించిన హైకోర్టులో ఉంది.
ఆయన ఏం చెప్పినాడు మున్సిపల్ కమిషనర్ లాయర్ అంటే కన్నా 4 రోజుల కింద జరిగిన వాయిదాలో నాకు 2 వారాలు గడువు ఇస్తే కన్నా ఈ 2 వారాల గడువులో వాళ్ళతో డబ్బంతా కట్టించి నేను నీకు కౌంటర్ ఫైల్ చేస్తాను, కోర్టు వారికి నివేదిక ఇస్తానని చెప్పినాడు. హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు 14 రోజులు గడువు ఇచ్చినారు. 26వ తారీఖు వాయిదా. అంటే మున్సిపల్ కమిషనర్ గారు 25వ తారీఖు లోపల ప్రతి రాగినా కేసును కట్టించి కౌంటర్ ఫైల్ చేయాలి. నేను కమిషనర్ గారికి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, 25వ తారీఖు లోపల నువ్వు 34 లక్షలు GST కూడా రాబట్టి 26వ తారీఖున నువ్వు హైకోర్టులో నివేదిక ఇస్తే నీకు మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిది. నువ్వు 26వ తారీఖున ఇవ్వకుండా ఉంటే 26వ తారీఖున న్యాయస్థానం ముందర నువ్వు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ సీజ్ చేసిన సామాన్లు ఏ ఒక్కటి బయటికి వినా కూడా మేము డేగల్లాగా కాయలు ఉంటాం కాబట్టి హైకోర్టుకు తెలియజేస్తాము. ఈ 2 విషయాలను తెలియజేస్తూ నిర్వాహకులు కూడా ఒక మాట చెప్తారా, బ్రహ్మదేవుడు వచ్చినా కూడా మీరు 34 లక్షలు ఎగరగొట్టేదానికి కుదరదు, మీరు కట్టాల్సిందే. మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వరదరాజిరెడ్డి గారు, వరదరాజిరెడ్డి కుమారులు వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆ 34 లక్షల రూపాయలు నిజాయితీగా కట్టే ప్రయత్నం చేస్తే, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినప్పుడు ఎవరైనా మా వాళ్ళు కొద్దో గొప్ప GST ఎగరగొట్టింటే ఆ డబ్బును మా వాళ్ళతో నేను కట్టించడము, వాళ్ళు కొద్ది కట్టలేకపోతే నేను భాగం వేసుకోవాలని కట్టే క్రమం చేస్తానని చెప్పినా కాబట్టి మీకు నాకు ఇరువురికి సంస్కారం ఏంటంటే మీరు 34 లక్షలు కట్టండి, కట్టకపోతే మాత్రం కోర్టులో తప్పించుకోలేరు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 34 లక్షల రూపాయలు కోర్టు ద్వారా వస్తాదనే విశ్వాసము, కమిషనర్ రాబడతాదనే విశ్వాసము పూర్తిగా నమ్ముతూ ఇక ఈ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేయడం వలన పోలీసులకు కానీ మరొకరికి కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ఈ దీక్షా శిబిరాన్ని మేము ఉపశమనం కలిగిస్తున్నాం. కాబట్టి ప్రతి రూపాయి మీరు కట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రతి రూపాయి మీరు రాబట్టడం కోసం కమిషనర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ 13-14 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన రిలే నిరాహార దీక్ష పోరాట పటిమ అభినందనీయము, అపూర్వము. ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లను, మహిళా మనులను, కార్యకర్తలను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తానా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక రకాల కష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ప్రజాధనాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి మీరు చూపిస్తున్న పోరాట పటిమ అభినందనీయం, అపూర్వం. మనస్ఫూర్తిగా మీ నాయకునిగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని మీ సోదరుడు మిమ్మల్ని అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల వైపు ప్రయాణం కావాల్సిందని తెలియజేస్తూ సెలవు.